శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు. నిప్పై పాతకతూల శైలమణచున్ నీ నామమున్ ఏ మానవుల్ తప్పందవ్వుల విన్న అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నీ నామ మహాత్మ్యమును ఏమని చెప్పుదును? స్మరణ మాత్రముననే నీ నామం అగ్నిహోత్రమై పాపములు అనేది కొండంత దూదిని కాల్చివేస్తోంది. అటువంటి నీ పేరును దూరము నుండి కానీ దగ్గర నుండి కానీ విన్నవారు యమపాశముల నుండి నరకయాతనల నుండి విముక్తులవుతారని విద్వాంసులు శాస్త్రములు ఘోషిస్తుండగా ఇక సందేహమేమున్నది? నీ నామస్మరణే మా ధ్యేయమైనప్పుడు నీ పదసన్నిధి మా కరువవుతుందా? వీడెంబు అబ్బినయప్పుడున్ తమనుతుల్ విన్నప్పుడున్ పొట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసముల్ పైకొన్నప్పుడున్ గాయకుల్ పాడంగా వినునప్పుడున్ చలగుదంభప్రాయ విశ్రాణన క్రీడాసక్తులనేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, తమపై స్తోత్రములు విని ఆనందిస్తున్నప్పుడు, కడుపు నిండా భుజించినప్పుడు, తాంబూల చర్వణం చేయనప్పుడు, సంపదలతో మునిగి తేలుతున్నప్పుడు, అవి అతిశయించినప్పుడు, సంగీతకారులు గానము చేయనప్పుడు, క్రీడలయందు మైమరిచి ఉన్నప్పుడు, గొప్ప కోసం దానములిచ్చినప్పుడు నీ నామస్మరణను మరిచి క్షణికమైన సంపదలను చూచి మురియువారికి ఏ గతి పట్టనున్నదో గదా. తరగల్ పిప్పల పత్రముల్ మెరగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికన్నాంతములెండమావుల తతుల్ ఖజ్జోత కీట ప్రభల్ సురవీధీలిఖితాక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల మదంధులౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, సంపదలనేవి అశాశ్వతమైనవి. నీటిలోని కెరటాలు ఎగిసినట్లే ఉంటాయి, కానీ వెంటనే నీటిలో కలిసిపోతాయి. నిరంతరం ప్రాణవాయువునిచ్చే రావియాకులు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, కానీ చివరకు ఎండి రాలిపోతాయి. మెరుపుటద్దాల మీద కాంతి ప్రసరిస్తేనే వాటి మెరుపు. అలాగే గాలిలోని దీపాలు నిలవ్వు. ఏనుగు చెవికొసలు నిలకడలేనివి, ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఎండమావుల్లో నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది భ్రమ మాత్రమే. మిడుగురు పురుగుల మెరుపులు, వెన్నెల్లో నీటి బిందువులు, ఆకాశంలో వ్రాసిన అక్షరాలు నిలవ్వు. జీవుల్లో ప్రాణాలు అంతే. పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఏదీ శాశ్వతం కాదు. అయినప్పుడు నిలకడలేని సంపదను చూచుకుని అదే శాశ్వతమని నమ్మిన జనులు నిన్ను మరిచి మదాంధులవుతున్నారు కదా స్వామి. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు.